హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఇవాళ వీడియో కొద్దిగా లేట్గా పబ్లిష్ చేస్తున్నా, బట్ ధమాకేదార్ న్యూస్తో పబ్లిష్ చేస్తున్నా. ఎస్, రియల్గా ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న ముహూర్తం రానే వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ముహూర్తాన్ని అనౌన్స్ చేశారు. దేని గురించి అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ఆయన మనందరికీ తెలుసు, 1 డే టూర్ కోసం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన హైలైట్స్ని ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మొదటి దశలో 14,000, ఆ తర్వాత రెండవ దశలో 16,000 కలిపి మొత్తం 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నట్టు. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. అదే రకంగా 0% పొల్యూషన్తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, గ్రీనరీకి పెద్దపీట వేస్తూ దీన్ని నిర్మిస్తున్నాం, కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఆయన ఇన్వెస్టర్స్ సమ్మిట్లో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధుల ముందు ఒక విజ్ఞప్తినిచ్చారు. అది కాదు నేను చెప్పే ప్రధానమైన అంశం ఈ వీడియోకి సంబంధించింది. వీడియో పూర్తిగా చూడండి, డెఫినెట్గా దానికి సంబంధించి కీలకమైన సమాచారం మీకు అందుతుంది. ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి తెలంగాణలో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చేసిన ప్రకటన. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ నగరం, దేశ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా నిర్మాణం అని చెప్పి ఆయన ప్రకటించారు. 30,000 ఎకరాలలో 9 జోన్లుగా ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో జోన్ ఒక్కో సెక్టర్కు సంబంధించిన కేటాయింపు. అందరికీ తెలిసిన విషయమే, ఈ 14,000 ఎకరాలను 2016-2018 మధ్య ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి భూములను తీసుకుంది. అఫ్ కోర్స్ ఇవాళ అదే పార్టీ భూ సేకరణను వ్యతిరేకిస్తుంది వింతగా. ఓకే, ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే భూసేకరణలు జరపకుండా ఎలా చేస్తారన్నది ఇవాళ ఆరోపణలు విమర్శలు గుప్పిస్తున్న వ్యక్తులే చెప్పాలి. ఇంకొంతమంది విచిత్రంగా ఉంటుంది, మనుషులు నెగటివిటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, ఏదైనా ప్రభుత్వం ఆశించినట్టు జరగకపోతే అదేదో వారి వ్యక్తిగత అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. మొన్న 2-3 ప్రాంతాలలో వేలం వేయడానికి హెచ్ఎండిఏ రంగం సిద్ధం చేసింది ప్లాట్లకు సంబంధించి. చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మనకు వినాయక చవితి ఉత్సవాల తర్వాత మళ్ళీ దసరా నవరాత్రులు ప్రారంభమయ్యే మధ్యకాలంలో ఉన్న 15 రోజులను పితృపక్షాలుగా భావిస్తారు. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి కేటాయిస్తారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ప్రధానంగా మహాలయ అమావాస్య రోజు 21 సెప్టెంబర్ రోజు వస్తుంది. ఆ రోజు పెద్దలందరికీ పితృప్రదానాలు చేస్తుంటారు. ఇదంతా సహజంగా జరిగిపోతుంది. ఈ పక్షం రోజులు అంటే ఈ 15 రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అన్నది హిందూ ధర్మంలో ఉంది. చాలా మంది పాటిస్తారు, కొంతమందికి తెలియని వాళ్ళు దాని గురించి తెలియదు. ఏదో పెద్దల అమావాస్య అని చెప్పి దానికి సంబంధించి ఓన్లీ అమావాస్య రోజు బియ్యం ఇస్తే చాలు అనే ఒక అభిప్రాయంతో ఉంటారు. కానీ ఈ పక్షం రోజుల్లో శుభకార్యాలు చేయకూడదు అనేది చాలా మందికి అభిప్రాయం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం అనాదిగా హిందూ సంప్రదాయంలో వస్తున్నది. ఆ కారణంగా ఒక వేలానికి సంబంధించిన రెస్పాన్స్ సరిగ్గా లేకపోయేసరికి అదేదో వీరి వ్యక్తిగత అచీవ్మెంట్ కింద భావిస్తూ, అన్నా అది జరగలేదు, ఎందుకు రాలేదో చెప్పన్నా అని ఎగతాళిగా కామెంట్లు. నెగటివిటీ నరనరానే మనకు ఇంజెక్ట్ అయింది. పాజిటివిటీని మనం ఆస్వాదించలేకపోతున్నాం. అందుకే సినిమాలు కూడా అట్లనే వస్తున్నాయి చూడండి, అంతా నరుక్కోవడాలు. ఇంకా అసలు ఎంత ఘోరమైందే, అసలు ఆ సినిమాలు ఎట్లా తీస్తున్నారో అర్థం కాదు. హిందీలో అదేదో షారుఖ్ ఖాన్ కొడుకు డైరెక్ట్ చేసిన ఒక వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్. ఫస్ట్ ఎపిసోడ్ 10 minutes చూడగానే వెగటు పుట్టింది. అసలు వాళ్ళు ఏబిసిడీలు నేర్చుకుంటున్నట్లేదు, ఏబిసిడీలతో అక్షరాలు మన ఇది విద్యాభ్యాసం ప్రారంభించట్లేదు. వాళ్ళు చెప్తే బాగుండదు కానీ ఎఫ్తో స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎన్నిసార్లు 1 నిమిషం చూస్తే కనీసం ఆ పదం 10 సార్లు వినిపిస్తుంది. ఇంత దరిద్రంగా తయారవుతున్నారేంటో అర్థం కాదు. ఇక సినిమాలు చూస్తేనైతే ఆ విక్రమ్ సినిమా ఏంది, మొన్నొచ్చిన కూలీ ఏంది, అంత ఘోరంగా నరుక్కుంటుంటే మరి శాంతి భద్రతలు ఎక్కడ వస్తున్నాయి? పోలీసుల పాత్ర ఏంది? ఎడాపెడా కాల్పులు, ఎడాపెడా నరికివేతలు నేర్పిస్తున్నారు జనాలు ఎలా నరపాలన్నది. అందుకే కావచ్చు మొన్న ఎవడెవడో పెళ్ళాన్ని ముక్కలు చేసి మూసీలో అక్కడక్కడ పడేశారు. ఇట్లా కసకసకసక చూపిస్తున్నారు. ఏంది అసలు సెన్సార్ వాళ్ళు ఎట్లా క్లియర్ చేస్తున్నారు అర్థం కాదు. సరే, ఇదంతా పక్కన పెడదాం. కానీ జనరల్గా మనుషుల్లో నెగటివిటీ అనేది అంత స్థాయిలో పడిపోయింది. పాజిటివ్ వార్తలను కానీ పాజిటివ్ థింకింగ్ను కానీ మనం సహించలేకపోతున్నాం.
సరే, నేనైతే పాజిటివ్ యాంగిల్లోనే వెళ్తున్నాను. ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా సాక్షాత్కారం అవుతుంది అన్న విశ్వాసంతోనే వెళ్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రకటనలు, చేతలు, గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీ కనిపిస్తున్నాయి. నన్ను కొంతమంది అడుగుతారు, మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూపించండి అని చెప్పి. మీరు వెళ్ళి చూసిరండి. నేను చెప్పింది అబద్ధం అయితే అప్పుడు నన్ను ప్రూవ్ చేయండి. నాకేం అవసరం మీకు ప్రతిదీ చూపించాలని. నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఫ్యూచర్ సిటీలో నేను వారానికి 3 సార్లు పర్యటిస్తున్నాను. 3-4 సార్లు, ఒక్కోసారి వీకెండ్లో 2 ట్రిప్పులు కొడుతున్నాను. ఓకే, రైట్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి సీఎం చెప్పిన మాట ఏంటంటే, మొదటి దశలో 30,000 ఎకరాలలో 9 జోన్లలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, ఏఐ సిటీ, హెల్త్ జోన్, విద్యా జోన్ ఇలాంటివి ఉంటాయి దాంట్లో అని చెప్తున్నారు. అదే రకంగా విమానాశ్రయంతో ఫ్యూచర్ సిటీని అనుసంధానిస్తూ మెట్రోను ప్రతిపాదించాం, పెద్ద రోడ్ను కూడా ప్రతిపాదించాం. విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఆయన చెప్పిన ప్రధానమైన అంశం. అయితే ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా చెప్పే అంశం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని మీద 2-3 నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది లీగల్గా అప్రోచ్ అయ్యి అక్కడ స్థానిక రైతులను రెచ్చగొట్టి కోర్టులకు పంపడం వల్ల కొన్ని ఇష్యూస్లో జాప్యం జరుగుతుందని ప్రభుత్వ అధినేతలు, మంత్రులు చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25 లేదా 26 తేదీలలో బేగరికంచె దగ్గర ఏదైతే 600 ఎకరాలలో ప్రభుత్వం టౌన్షిప్ నిర్మించి ప్లాట్లను అక్కడ రైతులకు ఇస్తుందో, భూములు ఇచ్చేసిన రైతులకు ఇస్తుందో, ఆ ప్రాంగణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది లేటెస్ట్ అండ్ వెరీ లేటెస్ట్ అప్డేట్. ఇది దసరా సందర్భంగా సెప్టెంబర్ 25 లేదా 26 తేదీలలో రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ ఆఫీస్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 5 కోట్ల రూపాయలతో ప్రీకాస్ట్ టెక్నాలజీతో కేవలం 3 నెలల కాలంలోనే ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా మంది ఆ ఏరియాకి వచ్చిన వాళ్ళకి తెలుసు, అక్కడ అమెజాన్ డాటా సెంటర్ అంతా ప్రీకాస్ట్ టెక్నాలజీతోనే కట్టారు కాబట్టి చాలా ఫాస్ట్గా అయింది. ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్ ఎక్స్టెన్షన్ కూడా జస్ట్ 2 months కింద ప్రారంభమయ్యారు. ఆల్మోస్ట్ 90% పూర్తయింది ఎక్స్టెన్షన్ కూడా. సో లైక్ దట్ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన దాన్ని కూడా 5 కోట్ల రూపాయలతో ప్రీకాస్ట్ టెక్నాలజీతో కేవలం 3 monthsలో కంప్లీట్ చేయమని చెప్తున్నారు. డిసెంబర్ 9 అనేది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది. నేను పదే చెప్తున్నాను, ఫ్యూచర్ సిటీ కుర్మిద జంక్షన్ నుంచి అమరావతికి, అక్కడి నుంచి మచిలీపట్నం పోర్టుకు వేయబోతున్న 12 lanes గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి ఆ రోజు శంకుస్థాపన పడే అవకాశం ఉంది, డిసెంబర్ 9 రోజు. అదే రకంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా, అంటే గత సంవత్సరం ఆగస్టు 1, 2024 రోజు స్కిల్ యూనివర్సిటీ వర్క్ స్టార్ట్ అయింది. అది డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి యూనివర్సిటీని అక్కడ ప్రారంభించాలని చెప్పి లక్ష్యంగా పనులు స్పీడప్ చేశారు. ఆ యూనివర్సిటీ ప్రారంభం కూడా డిసెంబర్ 9 జరగబోతోంది. అదే రకంగా ఈ బిల్డింగ్ ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ బిల్డింగ్ ఇనాగరేషన్ కూడా డిసెంబర్ 9 జరిపేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీంతో పాటు కందుకూరు, యాచారం మధ్య ఒక ట్రంక్ రోడ్డు కూడా ప్రపోజ్ చేశారు. దానికి కూడా శంకుస్థాపన. 4 కార్యక్రమాలకు శంకుస్థాపన మనకు డిసెంబర్ 9 జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కలిపి. ఒకటి, అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి బందర్ పోర్టుకు కనెక్ట్ చేస్తూ, డ్రై పోర్టును కనెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న అమరావతి 12 lane ఎక్స్ప్రెస్ హైవే ఆ రోజు భూమి పూజ జరిగే అవకాశం ఉంది డిసెంబర్ 9. అదే రకంగా ట్రంక్ రోడ్డుకు సంబంధించి కూడా భూమి పూజ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు FCDA కార్యాలయం కూడా ఆ రోజు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 25, 26 తేదీలలో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని, శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్వహించబోతున్నారు. ఈ 4 కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేవి. ఇవి కాకుండా అరబిందో ఫార్మా అండ్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ సంబంధించి మేడిపల్లి దగ్గర వాళ్ళకి కేటాయించిన భూముల్లో భూమి పూజ కార్యక్రమం నిర్వహించి నిర్మాణ కార్యక్రమాలను కూడా డిసెంబర్ నెలలోనే ప్రారంభించడానికి రంగం సిద్ధమవుతుంది అన్న సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, నాకు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్గా నేను వీడియో చేస్తాను. ఇది యాజ్ ఆఫ్ నౌ మీకు ఇన్ఫర్మేషన్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలక పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో FCDA భవనానికి శంకుస్థాపన. ఆ తర్వాత డిసెంబర్ 9 అనేది చాలా కీలకమైన తేదీ కాబోతుంది విత్ రిగార్డ్ టు భారత్ ఫ్యూచర్ సిటీ, విచ్ ఈస్ 4th city of Hyderabad. ఆఫ్టర్ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, 4th city is భారత్ ఫ్యూచర్ సిటీ, విచ్ ఈస్ వెరీ మచ్ నియర్ టు ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఇన్ఫర్మేషన్, ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో గత 2-3 సంవత్సరాలుగా కొత్త లేఅవుట్లకు పర్మిషన్ లేదు. ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరగా ఉన్న 2 వెంచర్లలో ప్లాట్లు కనుక సొంతం చేసుకోవాలనుకుంటే కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి.
అదే రకంగా కందుకూరు దగ్గర ఒక ఫామ్ ప్లాట్ వెంచర్ ఉంది. అది హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ తర్వాత దాని రూపురేఖలు దిశ మారబోతున్నాయి. చాలా తక్కువ ధరకు అక్కడ మీరు భూమి కొనుక్కునే అవకాశం కూడా ఉంది కందుకూరు దగ్గర. దాంతోపాటు మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో హెచ్ఎండిఏ రెరా సర్టిఫైడ్ వెంచర్ ఉంది. దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు సాగర్ రోడ్డు వైపు కూడా మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి. ఇది టీసీఎస్ దగ్గరలో. అదే రకంగా బొంగళూరు ఎగ్జిట్కి దగ్గరలో హెచ్ఎండిఏ వెంచర్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఆగపల్లి దగ్గర హెచ్ఎండిఏ వెంచర్. ఈ రకంగా సౌత్ ఈస్ట్ హైదరాబాద్ వైపు ఇప్పుడు అభివృద్ధి వచ్చే 5-10 సంవత్సరాల్లో జరగబోతున్న నేపథ్యంలో అటువైపు వీలైనంత ఎక్కువగా పెట్టుబడి పెట్టడం అనేది మంచి నిర్ణయం అవుతుంది. ఆలోచించండి. నేను చెప్తున్న వాటికి సంబంధించి ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి, కలవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితేనే మీరు ఇన్వెస్ట్ చేయండి, నచ్చకపోతే బలవంతం ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.